ఓం శ్రీ సద్గురుభ్యో నమః. భయం ఉంటే చిరుగజ్జల హృదయమైన చప్పుడికి కూడా హృదయం జలధరిస్తుంది. భయం భ్రాంతి యొక్క విస్పష్టమైన రూపం. భ్రాంతిజనితమైన విషయాలు రకరకాలుగా మానవ మేధస్సును కలవరపెడుతుంటాయి. గురుస్ఫూర్తి, గురువు నుంచి వచ్చే రక్షణ భయంకరమైన భయానికి విరుగుడు వంటిది. భ్రాంతిజనిత శక్తులు నిరంతరం కాచుకొని మనలో జొరబడి మనల్ని భయానికి, అలజడికి గురి చేస్తూ ఉంటాయి. వాటికి రక్షణ కవచం మనం ఏర్పాటు చేసుకోవాలి. గొప్పవారికి కూడా ఈ పరీక్షలు తప్పవు. భయం వెన్నాడినప్పుడు గురు ధ్యానం చేయండి. అనారోగ్యం, అరిష్టం వెన్నాడినప్పుడు గురుపాదాలు వదలకండి. వాటి మీదే మీ దృష్టిని నిలిపి మీ రక్షణని ఏర్పాటు చేసుకోండి. సంపూర్ణ శరణాగతి అన్నంత సులభం కాదు. స్వభావసిద్ధమైన అహం, భౌతిక జ్ఞానం అడ్డుగోడలుగా నిలిచి ఆధ్యాత్మిక మానసిక అభ్యున్నతికి అడ్డుపడుతూ ఉంటాయి. కాలం పెట్టే పరీక్షల కంటే గురువు పెట్టే పరీక్షలు మరింత క్లిష్టమైనవి. అవి దాటడం అంటూ జరిగితే జనన మరణ రాహిత్య స్థితికి చేరుకున్నట్లే. పంచభూతాత్మకమైన ఈ మానవ జన్మ అష్ట కష్టాలకు, అరిషడ్వర్గాలకు, భ్రాంతి శక్తులకు, కుండలి మహామాయాశక్తికి పుట్టినిల్లు వంటిది. అన్ని భ్రమల నుండి బయటపడవేయగలిగేది గురుమహాశక్తి. ఆ గురుమహాశక్తిని ప్రార్థించి ధన్యులు కండి. అనేక సూక్ష్మ, స్థూల, ఆకార, నిరాకార రూపాల్లో ఉన్న అనేక ఆత్మలు ముక్తికై ఘోషిస్తున్నాయి. సృష్టి ప్రక్రియలో జన్మించిన ఈ ఆత్మలు అంతిమ నిర్ణయంకై ఎదురు చూస్తూ తనది కాని ప్రదేశంలో దేహస్థితులు, వాతావరణ, ఋతు స్థితిగతులతో రకరకాల బాధలతో శోధింపబడుతున్నాయి. శోధన అనేది మొదలయ్యేది సాధన మొదలు పెట్టడానికే. అనంతమైన ఆలోచన, క్షోభ, బాధ స్వస్థానం వదిలిన అన్ని జీవులకి తప్పనిసరే. మరి నిస్థాణువుల జీవించాలా? లేదు. మరి ఆనందం దేహస్థితిగతుల్లో ఉందా? ఉంది. దేహం ధరించింది సాధనకే అనే నిజాన్ని గ్రహించి ఆ ఆత్మానందమైన వెన్నని తిన్న కృష్ణుల్లా ఉన్నప్పుడు అత్యంత జాగృతితో జీవించిన కృష్ణ పరమాత్మ ఎల్లప్పుడూ ఆనందంగానే ఉన్నారు. హృదయాన్ని మధించి ఆత్మను కనుగొన్నప్పుడు ఆ ఆనందం వ్యక్తమవుతుంది. అనంతమైన శక్తి మనలోనే ఉంది అన్న నిజం తేటతెల్లమవుతుంది. ఆ శక్తిని ఎలా భౌతికంగా తెలుసుకునేది? ధ్యానం చేయండి. కాంతి మీ దేహం అంతా నిండుతుంది. ఆ కాంతి నుండి మీకు శక్తి స్వరూపం తెలియపడుతుంది. ప్రార్థించండి. ఆ కాంతి శక్తితో నిండిన మీరు ప్రార్థనతో మంచి పనులకై ఆ శక్తిని వాడుకోగల సమర్థులు కాగలరు. ప్రస్తుత గమ్యం, అంతిమ గమ్యం, అలా రకరకాలుగా మనం గమ్యం అనేదాన్ని నిర్వచిస్తున్నాం. నిర్వచన, ఆచరణ, ఫలితం ఈ 3 అంశాలు తీసుకుంటే గమ్య నిర్వచన మానసిక స్థితిపై ఆధారపడి ప్రస్తుత గమ్యం ఇది అని ఒక దశలో నడుస్తాము. కొంతకాలానికి మరి ఒక దిశని నిర్దేశిస్తున్నాం. మన దశ దిశ నిర్దేశించే హక్కు మనము ఒక శక్తివంతమైన నావికునికి చేతికిస్తే మనని గమ్యానికి ఆయన చేరుస్తారు. ఆ మధ్యలో వచ్చే ఆటుపోట్లకు ఆయన బాధ్యత వహిస్తారు. మన సంఘర్షణలో పాలు పంచుకుంటారు. మరి మానసిక స్థైర్యం, స్థిరత్వం మనకి ఆపాదింపబడతాయి. ఆ గమ్య నిర్దేశన అయిన ఆనంద ప్రయాణం మధ్యలో మన మనస్థితి సరైన నిర్ణయాలతో, సమయపాలనతో ఉంటుంది. మన తోటి ప్రయాణికులు కూడా మనకి సహకరించేటట్లు ఆయన చూసుకుంటారు. మరి ఆ శక్తివంతమైన నావికుని జీవన ప్రవాహంలో కనుగొనేది ఎలా? కళ్ళు మూసి మనోనేత్రంతో చూడండి. ఆ ధ్యాన ప్రకంపనలు మీ మనసులోని భావాన్ని ఆ కేంద్ర స్థానానికి చేరుస్తాయి. కాలచక్రంలో ఒక సమయంలో అనుకోకుండా మీకు ఆయన దర్శనం, ఆయన సహాయం లభిస్తాయి. ఆ జీవన నావికుడు గురువని నేను మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కదా. ఆ జన్మ కర్మలు దగ్ధం చేసి ఈ జన్మలో జీవన మార్గదర్శకుడై మిమ్మల్ని అంతిమ లక్ష్యానికి, గమ్యానికి ఆ పరమ గురువై చేరుస్తాడు. ఈ సద్గురు చెప్పిన పదం అఖండమైంది, స్థిరమైంది. అనంత జీవన ప్రక్రియలో కాలగతులకు చెలించనిది. నిజగురువుతో సహవాసం నిక్కమైనది. దశ దిశ నిర్దేశించగలిగింది.
సమస్త బంధ బాధ విమోచన చేయగలిగినది, దిక్కు ప్రసాదించగలిగినది ఆ నిజ సవాసంలో ఉండి జీవనం పావనం చేసుకోండి. స్వస్తిర్భవతు.